హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL కంపెనీ నుండి మనకి సాఫ్ట్వేర్ డివిజన్ కి సంబంధించి టెంపరీ బేసిస్ లో కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించి వర్క్ చేయడానికి సాఫ్ట్వేర్ కి సంబంధించిన రోల్స్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చెక్ చేద్దాము. దీనికన్నా ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ అనేది క్లిక్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కెరియర్స్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే రీసెంట్ గా ఉన్న జాబ్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులో మనం సాఫ్ట్వేర్ ట్రైనీ, జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ, అలాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ కోసం తెలుసుకుందాం. ఇక్కడ మనకి పొజిషన్స్ కూడా చూసుకోవచ్చు. సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ఐటీ సపోర్ట్ కి సంబంధించి మనకి రోల్ అయితే ఉంది. ఈ మూడింటికి సంబంధించి కూడా సేమ్ ఇదే రోల్ అన్నట్టు. క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి వచ్చేసి MCA ఆర్ MSc CS చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 15 అయితే ఉన్నాయి. మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ కేటగిరీ అయితే కూడా చూసుకుంటే అన్రిజర్వ్డ్ 8, EWS 1, OBC 3, SC 2, ST 1 అయితే ఉంది. పే స్కేల్ వచ్చేసి 35,000 రూపీస్ అయితే పే చేస్తారు. అదే జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి సంబంధించి చూసుకుంటే BCA లేదా BScలో CSIT చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. 26 years ఏజ్ లిమిట్. మనకి కేటగిరీ వైజ్ గా చూసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 25,000 అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి సంబంధించి చూసుకుంటే BE లేదా BTech లో CSIT, IS, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, AI ఇలా ఏదైనా బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10 అయితే ఉన్నాయి పోస్టులు వచ్చేసి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డొమైన్ లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 40 years అయితే మనకి ఏజ్ లిమిట్ ఉంది. కేటగిరీ వైజ్ గా చూసుకోవచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయో. శాలరీ వచ్చేసి 60,000 రూపీస్ అయితే ఉంటుంది. డిఫరెంట్ ప్లేస్ లో మనకి జాబ్ అనేది ఉంటుంది. లైక్ బెంగళూరు, గజియాబాద్, వైజాగ్, ఢిల్లీ, ఇండోర్, ముంబై, కోల్కతా, కోచిలో ఉండొచ్చు. మనకి ఇది టెంపరీ బేసిస్ మీద మాత్రమే జాబ్ అనేది ఇస్తున్నారు. ఇది క్లియర్ గా చూసుకోండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఒకవేళ ఇంక్రీజ్ అయినా కావచ్చు, డిక్రీజ్ అయినా కావచ్చు. లైక్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించి దాన్ని బేస్ చేసి ఉంటుందని చెప్పేసి అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 years అయితే ఉంటుంది. SC, ST వాళ్ళకి వచ్చేసి 5 years, PWD క్యాండిడేట్స్ వచ్చేసి 10 years అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే ఇంత ముందు చూసుకున్నాం కదా. లైక్ పాస్ క్లాస్ మార్క్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ 3 roles కి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి అలాగే జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఏదైతే మెరిట్ ఉంటుందో మెరిట్ బేస్ చేసుకొని మనకి సెలెక్ట్ చేస్తారు. అది కేటగిరీ వైజ్, డిసిప్లిన్ వైజ్ అయితే మనకి మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 100 marks కి కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు, డేట్ అనేది అంతా కూడా మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి అయితే ఇన్ఫార్మ్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్ గా ఇచ్చారు. అదే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి చూసుకున్నట్టయితే వీళ్ళకి రిటర్న్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ మీద బేస్ చేసుకుని జాబ్ అనేది ఇస్తారు. రిటర్న్ టెస్ట్ లో వచ్చేసి 85 marks అయితే ఉంటుంది. ఆ తర్వాత దాన్ని వైజ్ గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది అయితే ఇస్తారు. సో వీళ్ళకి కూడా సేమ్ ఏదైతే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఐడి ఇస్తారో వాళ్ళు మీకు ఎగ్జామ్ డేట్ కి సంబంధించి కానీ లైక్ ఎక్కడ అనే దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు మెయిల్ కి సెండ్ చేస్తారు. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చూసుకున్నట్టయితే మనకి ఇది టెంపరీ బేసిస్ గా హైరింగ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పాను కదా. మనకి 2 years అయితే ఉంటుంది. దీని ఒకవేళ వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తే 1 year వరకు అయితే ఎక్స్టెండ్ చేయొచ్చు. సో మాక్సిమం టెన్యూర్ వచ్చేసి 3 years అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి సంబంధించి మాక్సిమం టెన్యూర్ వచ్చేసి 4 years. అంటే 3 years కి వీళ్ళు తీసుకుంటున్నారు. 1 year ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే జనరల్, OBC, EWS క్యాండిడేట్స్ కి సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి వచ్చేసి 150 rupees ప్లస్ GST అయితే ఉంటుంది. అదే జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి వచ్చేసి 100 rupees ప్లస్ 18% GST అయితే ఉంటుంది. అది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి వచ్చేసి 450 rupees ప్లస్ GST అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీజు SC, ST, PWD క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఇక్కడ రెమ్యూనరేషన్ కూడా చూసుకోవచ్చు. సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ వచ్చేసి 35,000 తో స్టార్ట్ అవుతుంది. లైక్ 2, 3కి వచ్చేసి 40, 45. ఇక్కడ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి వచ్చేసి 125,000, తర్వాత 28,000, తర్వాత 31,000 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి కూడా చూసుకోవచ్చు. 60,000 నుంచి 75,000 వరకు అయితే వెళ్తుంది. అలాగే ఇక్కడ ఇంకేమి ఇచ్చారు అంటే జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ అలాగే సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి సంబంధించి పర్ ఇయర్ కి ఎక్స్పెన్సెస్ కి సంబంధించి 12,000 రూపీస్ అయితే పే చేస్తారు. అదే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి అయితే 20,000 రూపీస్ పర్ ఇయర్ కి అయితే ఇస్తారు. ఈ అప్లికేషన్ కి సంబంధించి లాస్ట్ డేట్ 30 June వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా చూసుకుంటే లైక్ 10th class కి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే BE, BTech, MCA, MSc మీ
క్వాలిఫికేషన్ తగ్గట్టు సర్టిఫికేట్ సంబంధించి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించి మీరు అప్లోడ్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే దానికి సంబంధించి అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లైక్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 5 years కి అయితే మినిమం మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి అప్లై చేసుకున్నట్టయితే దానికి రిలేవెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్. అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన PDF అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే వ్యూ అప్లికేషన్ ఫామ్ ఉంది, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఆ పోస్ట్కి సంబంధించి మీరు క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ మనకైతే ఓపెన్ అవుతుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను. మీకు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.